పీసీసీ సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ ఏర్పాటయ్యాక ఇది తొలి సమావేశం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లీడర్ల మధ్య ఉన్న విభేదాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్లో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పీఏసీ మీటింగ్ కు ముందు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వరంగల్ జిల్లాలో నెలకొన్న విభేదాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సమావేశం జరుగుతుంది. ఈ పీసీసీ ఏర్పాటయ్యాక తొలి సమావేశం ఇదే అని చెప్పుకోవచ్చు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పార్టీ వ్యూహం, పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో విభేదాలు, నియామకాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చ కొనసాగుతుంది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ వరంగల్ నేతల పంచాయతీలపై కూడా ఈ కమిటీలో చర్చించున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైతే అజెండా ఈ రోజు గాంధీ భవన్ లో ఈ పీసీసీ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీలో ఉమ్మడి జరుగుతుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో పలు కీలక సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ రోజు ఈ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ కూడా జరగనుంది. ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రవి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ ఎపిసోడ్ పై చర్చ కొనసాగనున్నది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మధ్యాహ్నం పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు భేటీ జరగనుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు. కాగా పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశ ఎజెండాగా గాంధీ భవన్ సిబ్బంది సిద్ధం చేసి దాని మీద అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది. పార్టీ సంస్కారత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైతే అజెండాగా గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇరు కమిటీల సభ్యులను కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడితే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అలాగే వివిధ పత్రికల్లో మహేష్ గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం, విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్తకావిష్కరణ కూడా ఈ రోజు జరగనుందని సమాచారం ఉంది. ప్రత్యేకంగా కొండమురళి వివాదంపై ఈ రోజు విచారణ కమిటీ కొనసాగించే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండమురళి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇటు కొండ దంపతులపై పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు, సదరు నాయకులపై అటు కొండ అంచర్లు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం అవుతుంది. ఈ భేటీలో కూడా కమిటీ చైర్మన్ మల్లు రవి సభ్యులతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం తర్వాత కొండమురళి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసే స్పష్టత కూడా రానున్నట్లు పార్టీ వర్గాలు మనకు సమాచారం అందించారు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బాసిత్.